ఏపీ రాజకీయాల్లో సంచలనమనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో ఈ పీకేనే జగన్ కు పనిచేశారు. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పనిచేశారు. అనంతరం బీహార్లో కొత్త పార్టీ పెట్టుకుని వెళ్లిపోయారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్తో భేటీ అయినా పని మాత్రం చేయలేదు. ఇప్పుడు అనూహ్యంగా ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు ప్రశాంత్ కిషోర్. ఈ భేటీ వెనుక నెల రోజుల క్రితం జరిగిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా చెప్పాలంటే డిసెంబర్ 7వ తేదీ, డిసెంబర్ 12వ తేదీ. ఈ 2 తేదీల్లో ఓ సమాచారం ఏపీ రాజకీయ నేతల్లో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు భేటీ అవుతున్నారు అని. అయితే ఇది అప్పట్లో జరగలేదు. డిసెంబర్ 23వ తేదీన ఈ భేటీ జరిగింది. ఏపీ రాజకీయాలపై ఆసక్తి లేని, టీడీపీపై క్లారిటీ ఉన్న ప్రశాంత్ కిషోర్ భేటీకి ఇష్టం చూపించలేదు. దీంతో లైట్ తీసుకున్న చంద్రబాబు అండ్ కో లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అయినా ఓసారి పీకేతో భేటీ కావాలని, ఎలాగైనా ఒకసారి భేటీ ఏర్పాటు చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. ఈ క్రమంలోనే పీకే నుంచి విడిపోయి ప్రస్తుతం టీడీపీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ శంతను సింగ్ పై ఒత్తిడి చేసింది. ప్రశాంత్ కిషోర్తో భేటీ ఏర్పాటు చేయకపోతే మీ సేవలు కూడా వద్దని ఖరాఖండిగా తేల్చి చెప్పారు చంద్రబాబు అండ్ కో. దీంతో పీకేతో ఉన్న అనుబంధం, పనిచేసిన కాలం ఎటూ ఉంది. చంద్రబాబు ఒత్తిడిని తట్టుకోలేక ప్రశాంత్ కిషోర్ ఓకే చెప్పారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికలకు కేవలం 2 నెలలు మాత్రమే ఉన్న ఈ సమయంలో పీకే వచ్చి మొత్తం బాధ్యతలు చూస్తారా, వ్యూహం మొత్తం మారుస్తారా అంటే అది అసాధ్యం. ఎందుకంటే గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ టీం 2 ఏళ్ల ముందే ఎంట్రీ ఇచ్చింది. 6 నెలలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. 18 నెలలు ఫుల్ టైం చేసింది. దీనికి తోడు జగన్ పాదయాత్ర ఓ చారిత్రాత్మక ఘట్టం. దీంతో పీకే వర్క్ మరింత ఈజీ అయింది. ఇప్పుడు టీడీపీ పరిస్థితి అలా లేదు. వ్యూహకర్తలపై పూర్తిగా ఆధారపడని జగన్ తనకంటూ సొంత బలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాలంటీర్లు, గృహ సారథులు, కేడర్ రూపేణా సుశిక్షితులైన సైన్యం నిరంతరం పనిచేస్తుంది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో అత్యంత బలంగా ఉన్న వైఎస్సార్సీపీకి గెలుపు ఖాయమన్న సర్వేలు స్పష్టం చేస్తున్న క్రమంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ సహాయం కోసం వేడుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో బీహారీ వ్యక్తి దుర్మార్గాలు అంటూ ఆడిపోసుకున్న చంద్రబాబే తిరిగి ప్రశాంత్ కిషోర్ను వేడుకోవటం విచిత్రం. ప్రస్తుతం బీహార్లో పాదయాత్రతో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కిషోర్ దాన్ని వదులుకొని టీడీపీ కోసం పనిచేస్తారా అన్నది ఇక్కడ కీలక ప్రశ్న. అలాగే ప్రశాంత్ కిషోరే సృష్టించిన ఐపాక్ ఇప్పుడు వైఎస్సార్సీపీకి పనిచేస్తుంది. అందులో విడిపోయిన వారు చంద్రబాబు దగ్గర పనిచేస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్ కు ఎవరైనా సాయం చేశారు అంటే వారిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అలాంటిది ప్రశాంత్ కిషోర్ ఏపీ వచ్చి జగన్ ప్రత్యర్థితో భేటీ అయ్యారు అంటేనే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జగన్ ట్రాప్లోనే ఇంకా చంద్రబాబు, టీడీపీ ఉంది అనేది ఇప్పుడు చంద్రబాబుతో పీకే భేటీతో మరోసారి తెరపైకి వస్తున్న చర్చ కాదంటారా చెప్పండి?